హలో ఎవ్రీవన్, ఈ రోజు నేను రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో నేను అర్థం చేసుకున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. రాబర్ట్ కియోసకి ఒక 2 fathers ని అనాలిసిస్ చేశాడు. ఫస్ట్ ఫాదర్ ఏమో PhD చేసి ఒక మంచి జాబ్ చేస్తున్నాడు. లైఫ్ లాంగ్ తన డబ్బు కోసం కష్టపడుతూ ఉన్నాడు. తన లైఫ్ ఎండింగ్ లో చాలా అప్పులతో చనిపోయాడు. సెకండ్ ఫాదర్ ఏమో 8th క్లాస్ డ్రాప్ అవుట్. తను హవాయిలో చాలా రిచెస్ట్ పర్సన్. తను $1 million దాన ధర్మాలు చేసి మరీ చనిపోయాడు. ఇద్దరు కూడా చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్, చాలా చురుకుగా ఉండేవాళ్ళు, బాగా కష్టపడే తత్వం ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా. కానీ ఇద్దరు వేరు సలహాలు ఇచ్చారు డబ్బు గురించి. ఫస్ట్ ఫాదర్ ఏమో ఇలా అనేవాడు, డబ్బు పాపిస్తుంది, ధన దాహమే అన్ని అరిష్టాలకు మూలం అనేవాడు. సెకండ్ ఫాదర్ ఏమో డబ్బు లేకపోవడమే అన్ని అరిష్టాలకు మూలమని. దీన్ని బట్టి నాకు ఏమర్థమైంది తెలుసా? మన దగ్గర ఉన్న డబ్బుకు వాల్యూ ఇవ్వాలి, డబ్బుని ప్రేమించాలి, అప్పుడే అది మన దగ్గర ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తో మేము ముందుకు వస్తా. బై బై. ఐఎమ్ యువర్ సత్య. సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్ వీడియోస్.